టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ దాని గురించి నా రివ్యూస్ స్టార్ట్ అవుతాయి. సో నేను మరీ కన్నడం అంతగా తెలియదు, కానీ అంటే ఎపిసోడ్ చూసినంత వరకు నాకు ఎంతవరకు అర్థమైందో, దాంట్లో ఎంతవరకు అంటే ఇది మన సీజన్ కాదు కదా, సీజన్ 8 తెలుగు అయితే అయిపోయింది. సో కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కమ్యూనికేషన్ కట్ అవ్వకూడదు కాబట్టి, సో నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ కోసం రెగ్యులర్గా నా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ ఒక ఆసక్తికర సన్నివేశం అయితే కన్నడ బిగ్ బాస్లో జరిగింది. సో అది చెప్పడం కోసమనే నేను కన్నడ బిగ్ బాస్ సంబంధించి నా రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను. సో దాంట్లో భాగంగానే కన్నడకి సంబంధించి గోల్డ్ సురేష్ అని చెప్పేసి ఆయన రెగ్యులర్గా గోల్డ్ ధరిస్తారట. సో ఆయన బిగ్ బాస్ హౌస్లో ఆయన తీసుకోవడం జరిగింది. సో ఆయన అంటే ఆయన గురించి చెప్పాలంటే కనుక బిగ్ బాస్ హౌస్లో అంటే మనం తెలుగులో కూడా చాలా సీజన్లు చూసాం. నాకు తెలిసి ముమైత్ ఖాన్ గారు ఎవరో బిగ్ బాస్ హౌస్ నుంచి మన తెలుగు సంబంధించి ఒక ఎమర్జెన్సీ రావడం, ఆవిడ బయటికి వెళ్ళడం, మళ్ళీ షోలోకి రావడం. సో ఏదో కోర్టుకి సంబంధించి ఏదో కేసు సంబంధంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఆవిడ బయటికి వెళ్ళింది, మళ్ళీ లోపల రావడం జరిగింది. అలాగే శివాజీ అంటే ఎక్కడన్నా పడిపోయినప్పుడు కానీ, దెబ్బలు తగిలినప్పుడు కానీ, హెల్త్ ఇష్యూల్లో కానీ బయటకు హౌస్లోంచి బయటికి వెళ్ళడం ఒకసారి అంటే మనకి ఇప్పుడు కూడా ఈ సీజన్కి సంబంధించి కూడా అవినాష్ అనుకుంటా బయటికి వెళ్ళాడు. అంతకుముందు సీజన్కి సంబంధించి శివాజీ గారు బయటికి వెళ్ళారు కదా. సో ఇలా బయటికి వెళ్ళి లోపలికి రావడం సహజం. కానీ కన్నడ బిగ్ బాస్లో జరిగింది ఏంటంటే ఆసక్తికరమైన సన్నివేశం ఏంటంటే ఆయన పేరు గోల్డ్ సురేష్ అనమాట. సో ఆయన పేరు సురేష్ అయి ఉంటుంది. ఆయన గోల్డ్ ఎక్కువగా ధరిస్తారు. అంటే మీరు ఎవరైనా కన్నడ బిగ్ బాస్ సంబంధించి చూస్తుంటే కనుక ఒక ఐడియా ఉంటుంది. సో మన తెలుగు అయ్యండి కన్నడం ఏం చూస్తారు అనుకుంటే కనుక బిగ్ బాస్ అంటే నేను బిగ్ బాస్ రివ్యూవర్గా నాకు ఇండియాలో ఉన్న ఏ బిగ్ బాస్ అన్నా నా రివ్యూకి సంబంధించి పర్వాలేదు చెప్పాలి అని అనుకుంటే కనుక మనకి బిగ్ బాస్ సంబంధించి రివ్యూవర్ కాబట్టి నాకు భాషా భేదం అయితే లేదు. సో ఏ భాషలో అయినా బిగ్ బాస్ షో రన్ అయితే కనుక నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక తెలుసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమైతే ఉన్నదో అని నేను అనుకుంటే కనుక ఇందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే కనుక గోల్డ్ సురేష్ అన్న ఆయన ఇప్పటికి 79 అంత రన్ అవుతుంది. 70 రోజుల నుంచి హౌస్లో ఉన్నాడు ఆయన. అయితే ఆయన అంటే టాస్కుల్లో వీటిలో అంటే ఎక్కువగా అంటే మీరు మధ్య మధ్యలో నేను అందులో బిగ్ బాస్ షోకి సంబంధించి కన్నడ చూసినప్పుడు ఎక్కువగా ఆయన హెల్త్ ఇష్యూ మీద సెలైన్ పెట్టించుకోవడం ఏటో కానీ దీనికి ఐవీ క్యాన్ ఏదో వేసి ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూకి సంబంధించి ఏదో ఉన్నదేమో మరి హెల్త్ అంటే మన కంటిన్యూషన్ ఎపిసోడ్ చూడలేదు కాబట్టి. అయితే అటువంటివి ఉండి కానీ ఆయన అందరూ కూడా టాస్కుల్లో గట్టా పెద్దగా ఆడట్లేదని మరి కామెంట్ చేశారు, ఏమో తెలియదు. కానీ ఆయన ఏదైతే టాస్కులు నెగ్గి కెప్టెన్ అయ్యాడట, ఆయన ఎలిమినేషన్లో కూడా లేడు. అంటే ఈ వీకే December 16 అనుకుంటా, ఇది December 16 ఎపిసోడ్ అనుకుంటా. అయితే టాస్కుల్లో నెగ్గి కెప్టెన్ కూడా అయ్యాడట. తర్వాత దాంతోపాటు పోల్చుకుంటే కనుక అంతకుముందు ఆడలేనోడు గట్టిగా ఆడి కెప్టెన్ అయ్యి ఎలిమినేషన్లో కూడా లేడు. ఎవరు ఈ గోల్డ్ సురేష్ అన్న ఆయన. సో ఎలిమినేషన్లో కూడా లేరు. కానీ ఏంటంటే సడన్గా ఎపిసోడ్లోకి గేమ్ ఏదైతే వాళ్ళు ఆడుతూ ఉంటారో సమ్ హౌస్లో అందరినీ కూడా ఆ లివింగ్ ఏరియా ఉన్న టీవీ దగ్గర కూర్చోమని చెప్పేసి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. సో నాకు కన్నడం పూర్తిగా రాదు, సో నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. సో దీంట్లో ఏంటంటే బిగ్ బాస్ షోలో ఉన్న అందరినీ ఆ లివింగ్ ఏరియాలో వచ్చి కూర్చుంటారు, అందరూ ఆందోళనగా వచ్చి కూర్చుని ఉంటారు. సో ఇందులో ఫస్ట్ స్క్రీన్ మీద కిచ్చా సుదీప్ గారు ఎంటర్ అవుతారనమాట. సో ఇది సోమవారం వచ్చిన ఎపిసోడ్, December 16 ఎపిసోడ్. సండే షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. కానీ వీళ్ళు సండే పూర్తి అయిపోయినప్పుడే ఈ షూట్ ఏదైతే ఉన్నదో అది చేసి ఉండొచ్చు. ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు మళ్ళీ మన్నాడు వచ్చి ఉంటారు కదా. సో స్క్రీన్ మీద కిచ్చా సుదీప్ గారు వస్తారు. ఆయన ఏం చెప్తారంటే ఆయన గోల్డ్ సురేష్కి చెప్తారనమాట ఇన్ఫర్మేషన్. ఏం చెప్తారంటే ఇక్కడ సురేష్ అదే బిగ్ బాస్ నుంచి ఆ లివింగ్ ఏరియాలో అందరూ కూర్చోమన్నప్పుడు వచ్చి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద వస్తుంటుంది. సో దాని మీద గోల్డ్ సురేష్ సన్నిహిత కుటుంబానికి చెందిన సభ్యుడు అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. అతని హాజరు అత్యవసరంగా అతని కుటుంబంతో అవసరం. సురేష్ తన వస్తువులను సర్దుకుని వెంటనే ఇంటి నుండి బయలుదేరవలసిందిగా అంటే అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సందేశం ఏంటంటే ఆయనకి చెప్పింది సడన్గా బిగ్ బాస్ హౌస్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే సురేష్ వాళ్ళ సన్నిహిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు హెల్త్ ఏదో అంటే సన్నిహిత కుటుంబానికి చెందిన సభ్యుడు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనికి హాజరు అత్యవసరంగా అతని కుటుంబంతో అవసరం. కాబట్టి అంటే నీ అవసరం హౌస్లో కన్నా బయట మీ సన్నిహిత కుటుంబానికి అవసరం. కాబట్టి వెంటనే నీ వస్తువులన్నీ సర్దుకుని హౌస్ నుంచి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నట్టుగా చెప్తారనమాట. సడన్గా ఒక అనౌన్స్మెంట్ అంటే
70 రోజులు హౌస్లో ఒక గోల్డ్ సురేష్ అని ఒక స్టాంప్ అయితే వేసుకోగలిగాడు. అందులోని కెప్టెన్గా ఉన్నాడు. దాంతోపాటు టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అందులో ఎలిమినేషన్లో కూడా అతను లేడు. కాబట్టి సడన్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఒక ప్రకంపనలు అయితే సృష్టించిందనమాట. సో అందరూ కూడా ఒక మనస్తాపానికి గురయ్యారు కదా. సో ఆందోళన చెందుతారనమాట. సో అయితే దాని నుంచి తను మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ గోల్డ్కి సంబంధించి అన్ని ధరించుకుని హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ తన బయటికి వెళ్ళిపోయేటప్పుడు అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అలాగే సురేష్ ఇంట్లోకి ప్రవేశించిన విధంగానే అందరితోనే బాగానే ఉన్నాడు. బంగారు ఆభరణాలు ధరించి ఇంటి నుండి బయటకు వచ్చాడనమాట. సో గోల్డ్ సురేష్ అని ఎంటర్ అయ్యేటప్పుడు అలాగే ఎంటర్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన గోల్డ్ ధరించి బయటకు వచ్చాడనమాట. సో ఈ విధంగా హౌస్ నుంచి ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఇక్కడ ఇంకా అంటే ఫ్యామిలీకి సంబంధించి అంటే టోటల్గా ఈరోజు ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే గోల్డ్ సురేష్ అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కన్నడ బిగ్ బాస్ సంబంధించి ఒక హౌస్ మేట్ అనమాట. సో హౌస్ మేట్గా 70 రోజులు ఆయన జర్నీ సాగించాడు. ఆయన కర్ణాటక సంబంధించి ఏదో ఒక గ్రామం పేరు చెప్పారు. సో వాళ్ళు ఆ గ్రామం సంబంధించి అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఈ స్టేజ్కి వచ్చాడట. ఆయన ఎక్కువ గోల్డ్ సురేష్ అన్న పేరుతో ఆయన ప్రాముఖ్యత సంపాదించుకున్నాడట. సో ఆ పేరు వల్లనే ఆయన బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఫస్ట్లో పెద్దగా టాస్క్లు ఆడకపోయినా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఆ షోలో జరగడం జరిగిన మొత్తం మీద టాస్కుల్లో ఎంతో కొంత ఇది చేసుకుంటూ టాస్క్లు ఆడుతూ కెప్టెన్ అయ్యాడట. దాంతోపాటు ఏంటంటే అనుకోకుండా ఈ అనౌన్స్మెంట్ రావడం సడన్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న పలంగా హౌస్లోంచి బయటకు వచ్చేయండి మీరు, మీ అవసరం హౌస్ కన్నా బయట మీ ఫ్యామిలీకి అవసరం అని చెప్పేసి హౌస్ నుంచి బయటికి పంపించేశారు. సో దీని గురించి నాకేమన్నా మ్యాటర్ తెలిస్తే చెప్తాను, ఎందుకంటే కన్నడం కాబట్టి. అయితే కొన్ని సోషల్ మీడియాలో నేను వెరిఫై చేసి చూసిన దాని ప్రకారం ఏంటంటే ఆయన బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్కి ఏదో అయ్యింది అందుకే బయటకు వచ్చారని చెప్పారన్నారు. సో వాళ్ళ ఫాదర్కి ఏమీ కాలేదట. అలాగే మరి వేరే ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయన్నది నాకు తెలియదు. మీకు ఎవరన్నా తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి. నేనేమన్నా చెప్పిన దాంట్లో అంటే ఇది మన తెలుగు షో కాదు కదా, కన్నడ షోకి సంబంధించి. సో నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు నేను చెప్పగలిగాను. ఇందులో ఏమన్నా అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే నన్ను మన్నించండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా అంటే ఇందులో కన్నడం సంబంధించి కూడా కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. నాకేమన్నా చిన్నగా ఏమన్నా తప్పుగా ఏమన్నా చెప్పిందే కనుక నన్ను క్షమించండి. సో నాకు కన్నడకు సంబంధించి నా రివ్యూస్ అయితే మాత్రం కంటిన్యూషన్ అవుతాయి. సో అనుకోకుండా ఉన్న పలంగా హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి, అంటే బయటికి వెళ్ళాలి, మీ అవసరం బయట ఉందని చెప్పేసి గోల్డ్ సురేష్ గారు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం అయితే వాళ్ళ నాన్నగారికి అయితే ఏమీ అవ్వలేదట. సో మరి ఏమైందో అన్నది ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే వెంటనే మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.